ప్రభుత్వ భూముల ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు. జీవీఎంసీ 97వ వార్డులోని కార్మిక నగర్ చెరువు, తమ్మివాని చెరువుతో సహా పలు ప్రాంతాలలో ఆక్రమణలను ఆయన పరిశీలించారు. త్వరలో జిల్లా కలెక్టర్తో కలిసి మరొకసారి పర్యటించి చట్టబద్ధంగా తొలగింపు చర్యలు చేపడతామని తెలియజేశారు. ప్రభుత్వం అర్హులందరికీ ఇల్లు, స్థలం ఇస్తోందని, అయినప్పటికీ ఆక్రమణలు చేయడం సరైనది కాదని ఆయన సూచించారు. చెరువుల్లో నిర్మాణాలు ఎప్పటికీ చెల్లవని హెచ్చరించారు. చెప్పి పేపర్లో, టీవీల్లో, లోకల్ ఛానల్స్ ఎక్కడైతే ఆక్రమణలు అన్నారు అక్కడ మనం విజిట్ పెట్టుకుందాం అని చెప్పి ఈరోజు అన్న మాట ప్రకారం మేము కానీ, మీరు కానీ, మా అధికారులు కానీ, స్థానిక కార్పొరేటర్లు కానీ అందరం కూడా మనం దిగాం. ఉదయం నుంచి ఏదైతే మీరు చెప్పారో వాటిల్లో చాలా చోట్ల ఆక్రమణలు ఉన్నాయి. గడ్డల్లో పేదవాడికి పోయి ఈ ప్రభుత్వం ఇల్లు కట్టుకుంటానంటే అర్బన్ పరిధిలో 2 సెంట్లు, రూరల్ పరిధిలో 3 సెంట్లు ఇస్తామన్నప్పటికీ చెరువుల్లో, గడ్డల్లో ఆక్రమణలు మాత్రం సహించేది లేదు. వాళ్ళని యాక్సెప్ట్ చేసే ప్రసక్తే లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మీరు ఇల్లు పెట్టుకుండా లేని వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు కానీ, హౌసింగ్ వాళ్ళు కానీ గతంలో మీకు ఇల్లు ఉందో లేదో వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి మీకు లేదు అంటే బాజా భజంతులతో మీకు స్థలం కానీ, ఇల్లు కానీ కేటాయించే బాధ్యత మాది. అది టిడ్కో అవ్వచ్చు, లేదా గ్రూప్ హౌసింగ్ అవ్వచ్చు, లేదంటే కట్టుకునే స్తోమత ఉంటే ఇండివిజువల్ 2 సెంట్ల స్థలం అవ్వచ్చు. మా దగ్గర స్థలం ఉంది, ప్రభుత్వం దగ్గర ఒక మంచి సంకల్పం ఉంది. అయినా ఆక్రమణలు చేసి మేము ఇలాగే వెళ్తామంటే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదనేది మాత్రం మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నా.